హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జిఎస్ అండ్ జేఎస్ ఎడ్యుకేషన్ ఛానల్. తెలంగాణ టెట్ పేపర్ 2 సోషల్ స్టడీస్. ఇది 29th మే 2024 వచ్చిన పేపర్. ఫస్ట్ క్వశ్చన్. రెండు వేరువేరు ఖండాల్లో ఉన్నప్పటికీ ఎక్స్ మరియు వై అనే రెండు నగరాల స్థానిక సమయం సాయంత్రం 5:30 అయింది. కాబట్టి ఆ నగరాలు ఇచ్చట ఉన్నాయని చెప్పవచ్చును. ఆప్షన్స్: ఒకే అక్షాంశంపై, ఒకే ఎత్తులో, ఒకే రేఖాంశంపై, ఒకే అక్షాంశంపై లేదా ఒకే ఎత్తుపై లేవు. ఆన్సర్: ఒకే రేఖాంశంపై. ఇక్కడ టైంను సూచించేది, ఇక్కడ టైం అంటున్నారు, స్థానిక సమయం ఈక్వల్గా ఉందంట. సో దాని ఆన్సర్ రేఖాంశం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. భూవిజ్ఞాన శాస్త్రవేత్తల ప్రకారం పర్వతాలు, మైదానాలు మరియు పీఠభూములు వంటి భూభాగాలను ఈ రకమైన భూస్వరూపాలు అంటారు. ఆప్షన్స్: మొదటి శ్రేణి భూస్వరూపాలు, రెండవ శ్రేణి భూస్వరూపాలు, మూడవ శ్రేణి భూస్వరూపాలు, అంతర్గమ భూస్వరూపాలు. ఆన్సర్: రెండవ శ్రేణి భూస్వరూపాలు. కొన్నిసార్లు నీటి చక్రాన్ని RF = RO + ETగా వివరించబడుతుంది. ఇక్కడ ET దీన్ని సూచిస్తుంది. ఆప్షన్స్: బాష్పీభవనం మరియు రవాణా, క్రమక్షయం మరియు రవాణా, బాష్పీభవనం, బాష్పోత్సేకం, క్రమక్షయం మరియు బాష్పోత్సేకం. ఆన్సర్: బాష్పీభవనం మరియు బాష్పోత్సేకం. నెక్స్ట్ క్వశ్చన్. స్ట్రాటో ఆవరణం యొక్క ముఖ్యమైన లక్షణం. ఆప్షన్స్: ఇది విద్యుత్ ఛార్జ్ కణాలను కలిగి ఉంటుంది. ఎత్తు తగ్గే కొద్దీ ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఇది ఓజోన్ పొరను కలిగి ఉంటుంది. భూమి నుండి ప్రసారం చేయబడిన రేడియో తరంగాలు తిరిగి భూమికి పరావర్తనం చెందుతాయి. ఆన్సర్: ఇది ఓజోన్ పొరను కలిగి ఉంటుంది. స్ట్రాటో ఆవరణంలో ఓజోన్ పొరను కలిగి ఉంటుంది. ఇది మనకి అల్ట్రావైలెట్ రేస్ మన మీద పడకుండా కాపాడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. దీని ప్రభావం వల్ల యు ఆకారపు లోయలు ఏర్పడతాయి. ఆప్షన్స్: నీరు, గాలి, తరంగాలు, హిమనీనదం. ఆన్సర్: హిమనీనదం. ఇంగ్లీష్లో గ్లేషియర్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్. భూమిపై అధిక పీడన ప్రాంతం ఉన్న ప్రాంతాలు. ఆప్షన్స్: భూమధ్యరేఖ మరియు ఉపధ్రువ ప్రాంతం, భూమధ్యరేఖ మరియు ఉప ఉష్ణమండల ప్రాంతం, ఉపధ్రువ మరియు ధ్రువ ప్రాంతం, ఉప ఆయనరేఖ మరియు ధ్రువ ప్రాంతం. ఆన్సర్: ఉప ఆయనరేఖ మరియు ధ్రువ ప్రాంతం. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో భారతీయ వ్యవసాయం యొక్క ప్రత్యేక లక్షణం. ఆప్షన్స్: పెద్ద పెద్ద భూకమతాలు, అధిక ఉత్పాదకత, కొత్త సాంకేతిక వినియోగం, చిన్న చిన్న భూకమతాలు ఉండడం. ఆన్సర్: చిన్న చిన్న భూకమతాలు ఉండడం. ఇక్కడ పెద్ద పెద్ద భూకమతాలు చాలా తక్కువగా ఉంటాయి. దాని నుంచి వచ్చే ఉత్పాదకత కూడా తక్కువగా ఉంటుంది. ఇక్కడ సాంకేతికతను వినియోగించారు, పాత పద్ధతులనే వినియోగిస్తున్నారు. సో ఆన్సర్: చిన్న చిన్న కమతాలు ఉండడం. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలోని నహర్కటియా, మోరాన్ ప్రాంతం, బొంబాయి హై మరియు కాంబే బేసిన్ ఈ ఖనిజంతో సంబంధం కలిగి ఉన్నాయి. ఆప్షన్స్: మైకా, చమురు వనరులు, మాంగనీస్, ఇనుప ధాతువు. ఆన్సర్: చమురు వనరులు. ఇక్కడ కొన్ని ప్రాంతాలు ఇచ్చారు, అందులో ఉండే ఖనిజం అడుగుతున్నారు. నెక్స్ట్ క్వశ్చన్. ఈ పర్వతాలను ప్రాంతీయంగా పట్కే, నాగా, మణిపురి, కాశీ మరియు మీజో కొండలు అని పిలుస్తారు. ఆప్షన్స్: గ్రేటర్ హిమాలయాలు, నిమ్న హిమాలయాలు, శివాలిక్ శ్రేణులు, పూర్వాంచల్ పర్వతాలు. ఆన్సర్: పూర్వాంచల్ పర్వతాలు. నెక్స్ట్ క్వశ్చన్. ఒక ప్రదేశం యొక్క వాతావరణం, శీతోష్ణ స్థితి అంశాల క్రమాన్ని వీటి ద్వారా చూపించవచ్చును. ఆప్షన్స్: కార్టోగ్రఫీ, జియోమోర్ఫాలజీ, బారోగ్రాఫ్లు, క్లైమేటోగ్రాఫ్. ఆన్సర్: క్లైమేటోగ్రాఫ్. ఇక్కడ మనకి శీతోష్ణ స్థితి, సో క్లైమేటోగ్రాఫ్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. జనాభా పిరమిడ్ దీనిని సూచిస్తుంది. దేశంలోని వివిధ వయసుల సమూహాలలో స్త్రీ పురుషుల సంఖ్య, ఒక యూనిట్ ప్రాంతంలో నివసిస్తున్న వ్యక్తుల సంఖ్య, ఒక యూనిట్ ప్రాంతంలో జనాభా పెరుగుదల శాతం, 15 నుంచి 59 సంవత్సరాల మధ్య వయసు గల మగ మరియు ఆడవారి సంఖ్య మాత్రమే. ఆన్సర్: దేశంలో వివిధ వయసుల సమూహంలో
స్త్రీ పురుషుల సంఖ్య. నెక్స్ట్ క్వశ్చన్. ఇండస్ నది టిబెట్ గుండా ఈ దిశలో ప్రవహిస్తుంది. ఈశాన్య, వాయువ్య, ఆగ్నేయ, నైరుతి. ఆన్సర్ వాయువ్య. నెక్స్ట్ క్వశ్చన్. ఈ నేలలు తడిగా ఉన్నప్పుడు ఉబ్బి జిగటగా మారుతాయి, పొడిగా ఉన్నప్పుడు కుచించుకుపోతాయి మరియు ఎండాకాలం ఈ నేలలో పగుళ్ళు ఏర్పడతాయి. ఆప్షన్స్: ఎర్ర నేలలు, నల్లరేగడి నేలలు, ఒండ్రు నేలలు, లాటరైట్ నేలలు. ఆన్సర్ నల్లరేగడి నేలలు. నల్లరేగడి నేలలు ఎండాకాలం ఏమవుతాయంట, నేల పగుళ్ళు ఏర్పడతాయి అండ్ తడిగా ఉన్నప్పుడు ఉబ్బుతాయి, జిగటగా మారుతాయి. నెక్స్ట్ క్వశ్చన్. గోవా రాజధాని పనాజీలో ఈ కారణంగా మధ్యస్థ వాతావరణం మోడరేట్ ఎన్విరాన్మెంట్ కలిగి ఉంటుంది. ఆప్షన్స్: అధిక ఎత్తులో ఉండడం వలన, ఉత్తర ధ్రువానికి చాలా సమీపంలో ఉండడం వలన, సముద్ర తీరానికి చాలా సమీపంలో ఉండడం వలన, సింధు గంగా మైదానంలో ఉండడం వలన. ఆన్సర్ సముద్ర తీరానికి చాలా సమీపంలో ఉండడం వలన. నెక్స్ట్ క్వశ్చన్. సుమారుగా ఇన్ని సంవత్సరాల క్రితం పాంజియా అనే ఒక మహాఖండం ఉందని భావించారు. ఆప్షన్స్: 10 మిలియన్ ఇయర్స్ ఎగో, 100 మిలియన్ ఇయర్స్ ఎగో, 220 మిలియన్ ఇయర్స్ ఎగో, 150 మిలియన్ ఇయర్స్ ఎగో. ఆన్సర్ 220 మిలియన్ ఇయర్స్ ఎగో. నెక్స్ట్ క్వశ్చన్. దిగువన ఇచ్చిన వారిలో 1991 పారిశ్రామిక విధానం యొక్క లక్షణం కానిది. ఆప్షన్స్: ప్రభుత్వ రంగ సంస్థల పునరుద్ధరణ, పారిశ్రామిక లైసెన్స్ విధానం రద్దు, విదేశీ పెట్టుబడుల ప్రవేశంపై వెసులుబాటు, ఉదార పారిశ్రామిక స్థాన విధానం. ఆన్సర్ ప్రభుత్వ రంగ సంస్థల పునరుద్ధరణ. ఇక్కడ 1991లో ఎల్పిజి తీసుకువచ్చారు. దీన్ని లిబరైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. ఇదంతా ఏంటంటే ప్రైవేట్ యొక్క ప్రాధాన్యం పెంచారు, ప్రభుత్వ రంగ సంస్థల యొక్క ప్రాధాన్యం తగ్గించారు. కానీ ఇక్కడ ఏమంటున్నారంటే ప్రభుత్వ రంగ సంస్థల పునరుద్ధరణ అంటున్నారు. సో ఇది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ప్రధానమంత్రి జన్ధన్ యోజనకు సంబంధించి సరికాని స్టేట్మెంట్ను గుర్తించండి. ఆప్షన్స్: ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం లేదు, రూపే డెబిట్ కార్డ్ ఇవ్వబడుతుంది, ఇది ఆగస్టు 2014లో ప్రారంభించబడింది, జీరో బ్యాలెన్స్ ఖాతాను తెరవచ్చు. ఆన్సర్ ఇక్కడ సరికానిది అంటున్నారు కాబట్టి ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం లేదు. కానీ దీనికి ప్రధానమంత్రి జన్ధన్ యోజనకు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం ఉంటుంది. 10,000, అంతకుముందు 5,000 ఉండేది, ఇప్పుడు 10,000 చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. జిఎస్టికి సంబంధించి సరికాని స్టేట్మెంట్ను గుర్తించండి. ఆప్షన్స్: చాలా రకాల పరోక్ష పన్నులు జిఎస్టితో భర్తీ చేయబడ్డాయి, ఇది 2014లో ప్రారంభించబడింది, ఇది వస్తువులు మరియు సేవల ఉత్పత్తి మరియు అమ్మకాలు రెండింటిపై పన్ను విధించింది. జిఎస్టి క్రింద వస్తువులు మరియు సేవలపై దేశవ్యాప్తంగా ఒకే విధమైన పన్ను ఉంటుంది. ఇక్కడ సరికాని స్టేట్మెంట్ అంటున్నారు జిఎస్టి గురించి. ఆన్సర్ 2014 కాదు, ఇది 2017 నుంచి. అయితే జిఎస్టిని అమలు చేసిన ఫస్ట్ స్టేట్ ఏంటంటే అస్సాం. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో మానవాభివృద్ధికి సంబంధించి సరికాని వాక్యం. ఆప్షన్స్: ఇందులో అక్షరాస్యత రేటు పరిగణించబడుతుంది, హెచ్డిఐ నివేదికను యుఎన్డిపి ప్రచురిస్తుంది, ఇందులో ఆరోగ్య సూచికలు పరిగణించబడతాయి, ఇందులో తలసరి ఆదాయం చేర్చబడలేదు. ఆన్సర్ ఇందులో తలసరి ఆదాయం చేర్చబడలేదు. ఇక్కడ సరికానిది అంటున్నారు. సో ఇది తలసరి ఆదాయం కూడా ఉంటుంది. హెచ్డిఐ అంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, ఇది యుఎన్డిపి ప్రచురిస్తుంది, యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ప్రచురిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. భారతీయులు తక్కువ కేలరీలు తీసుకోవడానికి ప్రధాన కారణం. ఆప్షన్స్: ప్రజల్లో కొనుగోలు శక్తి లేకపోవడం, ఆహార ధాన్యాల లభ్యత తక్కువగా ఉండడం, చాలా ప్రాంతాల్లో ఆహార ధాన్యాలు పండించకపోవడం, అజ్ఞానం కారణంగా ప్రజలు ఆహార ధాన్యాలు కొనుగోలు చేయలేకపోవడం. ఆన్సర్ ప్రజల్లో కొనుగోలు శక్తి లేకపోవడం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.